మకర రాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి 4 గ్రహాలు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మకర రాశి వారికి ప్రారంభించినప్పటికీ కూడా ఈ నాలుగు గ్రహాలు, ఇందులో సంచరించేటటువంటి 4 గ్రహాలు కూడా దీని వెనక స్థానమైనటువంటి వ్యయ స్థానంలో ప్రారంభమయ్యాయి సంచారం అంతా కూడా జాన్యువరి 1 నుంచి. కాబట్టి మనం ధనురాశి నుంచే ప్రారంభం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శుక్రగ్రహం యొక్క సంచారం 4 గ్రహాలు, శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల సంచారం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం వెనక స్థానం నుంచే ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం. ఇక్కడ శుక్రగ్రహం 12వ తారీఖు వరకు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయ స్థానంలో. తదుపరి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. వ్యయస్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం గోచార రీత్యా ఒక్క శుక్రగ్రహం మాత్రమే. ఇంకే గ్రహం, నవగ్రహాలు ఏ గ్రహం కూడా వ్యయ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఏ విధమైన శుభ ఫలితాలు అన్నట్టయితే డబ్బులు ఆదా అవుతాయి, ధన లాభం వస్తుంది, అలాగే చాలామందికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, అలాగే చాలా అందరితోటి మిత్రత్వం పెరగటము, ఈ విధంగా బెడ్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శయ్యా సుఖం అంటాం తెలుగులో. ఆ సుఖాలు కూడా మనకి శుక్ర భగవానుడు అందించబోతున్నాడు ఈ మకర రాశి వారికి. ఆ 12వ తారీఖు తర్వాత ఆయన కూడా సంక్రమణం చెంది మకరంలో ప్రవేశించి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు జన్మలో ఉన్నప్పటికీ చాలా ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, మంచి ఆలోచనలు, కొత్త ఐడియాలు, తను ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో రాణించడానికి ఒక మంచి స్కెచ్ వేసుకోగలిగినటువంటి, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు ఈ శుక్ర భగవానుడు ప్రసాదిస్తాడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకోవాలి. ఇది కూడా మనం ధనుసు నుంచే ప్రారంభం చేయాలి. 1వ తారీఖు జాన్యువరి 1 నుంచి 14వ తారీఖు వరకు వ్యయ స్థానం అయినటువంటి ధనురాశిలో సంచారం చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప విశేషం. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కారణంగా ఏంటంటే ధన వ్యయము, ధన నష్టము, కొంతమంది ఆరోగ్యపరమైనటువంటి ఈ చికాకులు కూడా కలిగేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. కొంతమందికి చాలా దుర్మార్గులు ఉంటూ ఉంటారు. అటువంటి వారికి కొన్ని పనిష్మెంట్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది రవి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల. అదే రవి 15వ తారీఖున మకర రాశిలో మకర సంక్రమణం అంటారు, మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ నెలాఖరు వరకు కూడా జన్మంలో ఉన్నప్పుడు కూడా రవి భగవానుడు శుభప్రదమైన ఫలితం ఇవ్వడు. చెడు ఆలోచనలు, అంటే పనికి రాని ఆలోచనలు, మన ప్రవర్తన ఎక్కువగా చెడు ఆలోచనల వైపు ఎక్కువ మనసు మళ్ళటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది, కొంచెం ప్రవర్తన కూడా దురుసుగా ఉంటుంది. ఎందుకంటే రాజుగారు కదండి, ఆయనకు అడ్డే ఉంటుంది. కాబట్టి నవగ్రహాల్లో రాజు సూర్యుడు కాబట్టి కొంచెం దుష్ప్రవర్తన అంతా కూడా ఉంటుంది, దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ కుజుని యొక్క సంచారం వ్యయ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటాడు. తదుపరి ఆయన కూడా మకరంలోకి సంక్రమణం చెంది నెలాఖరు వరకు అక్కడ ఉంటారు. ఈ కుజుడు కూడా అంతే సేమ్ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు సూర్యుడిచ్చిన ఫలితాలనే ధన వ్యయము ఇవన్నీ జరగటం, ధన నష్టం, కడత నష్టం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మామూలు. ఇవన్నీ కూడా ఈ విధమైన ఫలితాలు ఇస్తే జన్మంలోకి వచ్చే కూడా ఎక్కువగా మాటలో, ప్రవర్తనలో దుష్టత్వం, కొంచెం కఠినత్వం ఇవన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఎందుకంటే రవి రాజు అయితే కుజుడు సేనాధిపతి. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉంటూ ఉంటారు సహజంగానే. మనం కూడా బయట అంతే. వారు మనతో ఏదో ఫ్రెండ్లీగా భుజం మీద చేసి అని నవ్వుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ మాట కింద
సబార్డినేట్స్ కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ వినరు. కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఇప్పుడు కూడా కొంచెం సీరియస్గానే రిజర్వ్డ్గానే ఉంటూ ఉంటారు. ఆ విధమైన ప్రవర్తన ఇక్కడ మనకి రవిలోను కుజుల్లోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే బుధగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యయ స్థానంలో సంచారం చేసినప్పుడు అంతే ధన నష్టము, ధన వ్యయము, కొంతమందికి అనేక రకాలైనటువంటి కష్టాలు, మనోవిచారాలు, మనోవికారాలు ఇట్లాంటివన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి. తదుపరి 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన జన్మల్లో కూడా బుధుడు ఇంచుమించుగా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు ఇట్లాగే ఉంటుంది. కానీ మొత్తం మీద 2 స్థానాలలోనూ బుధుడు కానీ కుజుడు కానీ రవి కానీ యోగించట్లేదు. ఇక మనకి ఈ 4 గ్రహాలలో పూర్తిగా 2 స్థానాల్లోనూ శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం అదేదంటే శుక్రగ్రహము ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడి నుంచి మనకి ద్వితీయ స్థానంలో రాహువుని గురించి చెప్పాల్సిందే ఉందండి. కుటుంబ పరంగా చాలా చికాకులు పెడుతూ ఉంటాడు. ధనాన్ని రాకుండా మనకి ధనం వచ్చే విధానం మూసుకుపోయేటట్టు పరిస్థితి అంతా ఉంటుంది. మాటలో కఠినత్వం అంతా కూడా ఉంటుంది. ఇవి ఆయన కూడా అనుకూలత లేదు. కాకపోతే శని భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఆయన మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు, ఆఫీసుల్లోనూ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కొంతమంది కొన్ని ప్రదేశాల్లో మనకి అసలు ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు కూడా మనకి అనేక రకాలుగా పడేటువంటి పరిస్థితులన్నీ కూడా శని భగవాను వల్ల మనకు కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం అంటే పూర్తిగా గురు బలం లేదన్నట్టుగా మనం చెప్పుకోవాలి. దీని ద్వారా రోగాలు, రుణాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అపకీర్తి, ఎందుకంటే ఇస్తానన్నవాడి సరి అయిన సమయంలో మనం అప్పు తీర్చలేకపోతే నా డబ్బులు ఇవ్వట్లేదు, తిప్పు చంపుతున్నాడు అంటే ఏదో బ్యాడ్గా ప్రచారం చేస్తాడు. అపకీర్తి ఇవన్నీ మనకి 6వ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే 8వ స్థానంలో కేతు సంచారం, ఇది దాన్ని మించినటువంటి ప్రమాదకరం. ఆయుస్థానం అందులో ఉన్నటువంటి గ్రహం కేతు గ్రహం అంటే మరి తెలుసున్నదే కదా మీకు. అందుచేత ఆయన కూడా చాలా నైసర్గికంగానే ఆయన పాపగ్రహం కాబట్టి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయుస్థానం కాబట్టి ఎవరో మిత్రులు, బంధువులు ఎవరో మనకు కావలసినటువంటి వారు పోయారు, ఆయుష్ విడిచేశారు, అయిపోయింది అనేటటువంటి వార్తలు వినడం ద్వారా మనకు పెద్ద దుఃఖం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ధన నష్టం ఉంటుంది. అందరితో మాట్లాడితే కలహం వస్తూ ఉంటుంది. మనం మంచిగా మాట్లాడినా కూడా వాడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆ విధంగా కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా 8వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఇంచుమించుగా ఒక్క బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహం ఉన్నా కూడా ఇవే పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కేతు వల్ల కూడా అదే పరిస్థితి. ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ యొక్క మకరం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మకరం వాళ్ళకి శుక్రుడు పూర్తిగా శని 3లో పూర్తిగా అనుకూలరండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. శుక్రుడు, శని పూర్తి అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేవు. అంచేత మనకి ఈ 2 గ్రహాలే అనుకూలత, మిగతా గ్రహాలని ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి మీరు నిత్యము పూజించేటటువంటి నవగ్రహాలు 2 నిమిషాలు పూజించండి. కొంచెం బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసుకోండి. లేదా ఒక ఆవుకి, అది కూడా నాటు ఆవు అయి ఉండాలి, దానికి అన్నిటికి దానాలు ఇచ్చుకోవాలన్న చాలా వ్యయంతో కూడుకున్నది. అంటే డబ్బులుంటే పర్వాలేదు, అప్పు చేసి మాత్రం చేయకండి. మీ దగ్గర ఉన్న దానిలో రోజు ఒక 5 రూపాయలు ఏదో ఖర్చు పెట్టి ఒక తోటకూర లేకపోతే ఈ మాత్రం పచ్చగడ్డి ఎక్కడైనా అమ్ముతూ ఉంటే ఆ గేదెలు ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆవులు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఒక 5 రూపాయలు గడ్డి ఇవ్వనండి, 5 రూపాయలు ఇచ్చేసి మాత్రం అతని గడ్డి అతనికేగా ఇచ్చేది. 5 రూపాయలు ఇచ్చేస్తే గడ్డి తీసుకోండి, మీ చేతితో మీరు ఆవుకి, అది నాటు ఆవు అయి ఉండాలి. జెర్సీ ఆవు మాత్రం వద్దండి. జెర్సీ ఆవు అనేది సకల దేవతా స్వరూపం కాదు. అదేంటంటే దాని గురించి, దాని హిస్టరీ దానికి వచ్చినప్పుడు ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. అది మనకు సంబంధించింది. కానీ పందికి ఆవుకి కలిసి క్రాస్ బ్రీడ్ చేశారు, అందుచేత అది 2 బకెట్లు పాలు ఇస్తుంది. మంది గట్టిగా లీటర్ పాలు ఇవ్వదు నాటు ఆవు. గరిటెడైననేవి గంగ గోవు పాలు అన్నారు. అంచేత అది తక్కువ పాలు ఎక్కువ పాలు కాదండి. నాటు ఆవు ఒకటే మనకు సర్వదేవతా స్వరూపం కాబట్టి ఆవుకి రోజు మాత్రం, ఎందుకంటే ఆవుకి ఏది పెట్టినా మనకు గబగబా తినేసి ఉండలు చేసుకుని మింగేస్తుంది. తర్వాత అవకాశంగా ఉన్నప్పుడు ఒక్కొక్కడానికి బయటికి తెచ్చుకుని నెమరు వేసుకుంటూ ఉంటుంది.
ఏమండి ఆ విధంగా నెమరు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఒక్క బ్యాళ్ళు ఏవైనా గింజలు మీరు పెట్టేటట్టయితే శనగలో మరోటో దాన్ని నానబెట్టి కానీ ఇంకా వీలుంటే ఉడకబెట్టి కానీ పెట్టండి. దానికి ఏమాత్రం హాని జరగకుండా దానికి సంతోషాన్ని కలిగించే పని. ఆ విధంగా చేసినా కూడా మీకు నవగ్రహ దోషాలు పోతాయని చాలామంది చెప్తున్నారు, చేస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడా. కాబట్టి ఈ విధాన్ని ఫాలో అవ్వండి. శుభం భూయాత్.